30,000 మంది ఉద్యోగులు ఈ రోజు వచ్చిర్రు అంటే 20,000 కార్మికులలో 19,000 మంది ఓన్లీ కారుణ్య నియామకాల ద్వారా కేసీఆర్ గారి నిర్ణయం వల్ల వచ్చినటువంటి వాళ్లే, లేకపోతే 20,000 మంది కార్మికులే ఉండేవారు అనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా అర్థం చేసుకోవాలి. ఈరోజు మళ్లీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాల తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా ఉండి ఏమి ఒరగబెట్టిందో వాళ్ళు ఇచ్చినటువంటి ఐఎన్టీసీ ఇచ్చిన 6 గ్యారంటీలు అయితేంది, 39 మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు అయితేంది, ఏఐటీసీ ఇచ్చినటువంటి 47 మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ అయితేంది, ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఉన్నది ఊడగొడుతున్నటువంటిది మనం చూసినాం. ట్రాన్స్ఫర్లకు నిబంధన పెట్టారు. 3 ఏళ్లు ఒక్కకాడ పనిచేస్తే తప్ప 10 ఏళ్లు ఉన్నటువంటి ఏరియాకు మళ్లీ పోవడానికి వీల్లేదని, సర్ఫేస్ జనరల్ మజ్దూర్ కావాలంటే 5 ఏళ్లు అండర్ గ్రౌండ్ లో చేయాలని. ఇది పోగా ఈరోజు ఎవరైతే 10వ తరగతి చదువుకోనటువంటి పిల్లలు ఉంటారో, చనిపోయినా లేదంటే ఇన్వాలిడేట్ అయినటువంటి కార్మికుల పిల్లలకి కొడుకు గాని బిడ్డ గాని అల్లుడు గాని 10వ తరగతి రెగ్యులర్ గా చదువుకోకపోతే వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీకి పంపాలి అనేటువంటి ఒక సర్క్యులర్ రావడం వలన ఈరోజు మారు పేర్లు ఉన్నటువంటి వాళ్ళు, రెగ్యులర్ గా ఎస్ఎస్సీ చదవనటువంటి వాళ్ళందరినీ కూడా విజిలెన్స్ కు పోయి ఈరోజు దాదాపుగా 100కు పైగా కేసులు ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే పోయినాయి అనేటువంటి. గతంలో 19,000 మందికి ఉద్యోగాలు వస్తే 300 మంది మాత్రమే విజిలెన్స్ గాని ఇతరత్ర కారణాల వల్ల ఉద్యోగాలు రాకపోతే ఈరోజు ఒక్క 2 సంవత్సరాల్లోనే 100-200 మంది ఈరోజు విజిలెన్స్ కేసులకు పోతుర్రు అంటే ఈ గెలిచినటువంటి 2 సంఘాలే ఈరోజు విజిలెన్స్ లకు కేసులు పంపేటువంటి ఏర్పాటు చేసింది. అలాంటి వాళ్ళు మారు పేర్ల మార్పిడి చేస్తాము అని అంటే నమ్మగలమా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్. అంతేకాకుండా ఇందాక మా శంకరన్న చెప్పినట్టుగా కేసీఆర్ గారు చెప్పినటువంటి అన్ని హామీలను కూడా ఈరోజు అమలు చేసినటువంటి కూడా మనం చూస్తా ఉన్నాం. ఉద్యోగాలు ఇచ్చిండు, వద్దంటే 25 లక్షలు ఇచ్చిండు. తల్లిదండ్రులకు దేశంలో ఎక్కడ కూడా కార్పొరేట్ వైద్యం లేదు. ఏ సంస్థలు గాని పక్కనున్నటువంటి కోల్ ఇండియా WCL లో కూడా లేదా ఏ కంపెనీలో గాని ఈరోజు సాఫ్ట్వేర్ చేసినటువంటి మీలో చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులను కూడా ఈరోజు ఇన్సూరెన్సులలో ఫ్రీగానే చేర్చడం లేదు. నువ్వు పేమెంట్ చేస్తేనే నీ తల్లిదండ్రులకు. అలాంటిది ఈ రోజు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా ఒక్క కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారమే సింగరేణిలో అమలు జరుగుతున్నది అనేటువంటి దాని విలువ ఎన్ని లక్షలుంటాయో కోట్లుంటాయో ఒక్కొక్క కార్మికుడికి అనుభవించినటువంటి వాళ్లకు, తల్లిదండ్రులకి వైద్యం అందించినటువంటి వాళ్లకు తెలుస్తుంది మిత్రులు.